ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటోన్న హెచ్ఎంటీవీ మరిన్ని విజయాలు అందుకోవాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్లూరి శ్రీరామ్ అన్నారు. 2026 నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో బీజేపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు కృషి చేస్తున్నారంటున్న అడ్లూరి శ్రీరామ్తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ను మనకి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్లూరి శ్రీరామ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 2026లో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి పదంలో ఎలా ఉండబోతాం? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు నియమితులైనప్పటి నుంచి వినూత్న రీతిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అనేక కార్యక్రమాలు ఆయన బాధ్యత తీసుకున్న అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతోని కార్యకర్తలందరిలో కూడా ఉత్తేజం తీసుకొచ్చే విధంగా సారథ్యం కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా కేంద్రంగా కార్యకర్తల సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేయడం, అదేవిధంగా వెనకబడిన వర్గాలైనటువంటి అనేక సమాజంలో బీసీ వర్గాలుగా ఉంటూ సమాజంలోని సరైన గుర్తింపు లేనటువంటి సమాజం అందరినీ కూడా కలిపే విధంగా చేసేందుకు స్ఫూర్తి పేరుతోని అనేక సంచార జాతుల యొక్క సమ్మేళనాన్ని ఈ యొక్క విజయవాడ కేంద్రంగా యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా అనేక సంచార జాతుల్ని ఒక చోటకి తీసుకొచ్చే కార్యక్రమం ద్వారా బీసీలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుందనే అంశాన్ని తెలియజేసే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా చేరువ పేరుతోని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేరువ పేరుతోని నామకరణం చేసి ప్రజలకి ఆ యొక్క పథకాలని చేరువ చేసే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా జనతా వారధి పేరుతోని అనేక ప్రజా సమస్యలు సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏ విధంగా కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతూ ఉందో, ఈ సమస్యల్ని ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర తెలుసుకొని ప్రజల ద్వారా తీసుకునే యొక్క కార్యక్రమానికి సమస్యలు పరిష్కరించే దిశగా జనతా వారధి కార్యక్రమం తీసుకోవడం కావచ్చు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామాన భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లేందుకు మన ఊరు మన జెండా కార్యక్రమం, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఈ జెండా ఎగరాలి, దానికి ప్రతి ఒక్క కార్యకర్తల్లో నిర్మాణ దిశగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం కావచ్చు. ఇలా అనేక కార్యక్రమాల ద్వారా పార్టీని ఎక్కడా కూడా కూటమికి ఎక్కడా భంగం కలగకుండా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్లో పార్టీని తీసుకెళ్లే కార్యక్రమంలో కార్యకర్తలంతా కూడా నిమగ్నమై చిత్తశుద్ధి అంకిత భావంతో పార్టీ ఎదుగుదలే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ అంటే ఇటు రాజధానికి కూడా ముఖ్యంగా మనం చూసుకున్న దసరా ఉత్సవాలు కానీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు అవి సక్సెస్ఫుల్గా చేశారు. అదేవిధంగా చూసుకుంటే ప్రతి నెల కూడా అధికారులు అందరితో కూడా ఆయన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో కనీ ఎరగని రీతిలోని ప్రియతమ శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు సుజనా చౌదరి గారు అభివృద్ధి దిశగా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే సొంత నిధులు కావచ్చు, లేకపోతే సిఎస్ఆర్ ఫండింగ్ తన స్నేహితుల ద్వారా సిఎస్ఆర్ ఫండింగ్ తీసుకొచ్చి ఆ యొక్క ప్రాంతాల్లోనే అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు. కానీ ఎరిగిన రీతిలో ఇప్పటి వరకు ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యం ఇది నా మాట కాదు. ఇప్పటి వరకు ఎవరు కూడా చందాలు లేని దందాలు లేని పరిపాలకుడు ఒక శాసనసభ్యుడు మనకు వచ్చారు అని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదివరకు ఏదైనా సమస్య వస్తే ఎవరో ఒక నాయకుడిని, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు నేరుగా ఎవరికి సమస్య ఉంటే అది చిన్నది అవ్వచ్చు, పెద్దది సమస్య అవ్వచ్చు, ఆ సమస్యని తీసుకొని కార్యాలయానికి ఎమ్మెల్యే శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెంటాడి ఆ సమస్య పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక శాసనసభ్యులు, చరిత్రలోని నిలిచిపోయే శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ చరిత్రలు నిలిచిపోయే శాసనసభ్యులు కూడా సుజనా చౌదరి గారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి, మేము కూడా నమ్ముతున్న పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూసుకుంటే గతం మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంది. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ కూడా కొంతమందిని సేవకుల్ని పెట్టినట్టు
గత ప్రభుత్వం పెట్టిన కారణం వేరు. తను వాలంటీర్గా తన ఓటు బ్యాంక్గా చేసుకోవాలని పదే పదే ఆయన పేరు, ముఖ్యమంత్రి పేరు అక్కడ మాట్లాడే విధంగా, ప్రజల దగ్గర మాట్లాడే అన్నీ వారే చేస్తున్నట్టుగా, అన్నీ తన సొంత సొమ్మెత్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు సుజనా వాలంటీర్ కాదండి, సుజనా మిత్ర పేరుతోని ప్రజలకి మిత్రులుగా మలవాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని కార్యాలయం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోని ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తన సొంత నిధులతోని, గత ప్రభుత్వం ప్రజలచే వసూలు చేసిన పన్నులతోని జీతాలు ఇచ్చిన పరిస్థితి వాలంటీర్లకి. కానీ తన సొంత నిధులతోని ఈరోజు మనిషికి సెల్ ఫోన్ ఇవ్వడం కావచ్చు, ఒక బైక్ ఇవ్వడం కావచ్చు, నెలకి కనీస గౌరవ వేతనం కింద 10,000 ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇలా తన సొంత నిధులతో 22 డివిజన్లో 22 మందిని పెట్టి సమస్యలు తీసుకురండి, సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యం. ప్రజలంతా కూడా ఈ సుజనా మిత్రాల ద్వారా మా సమస్యలన్నీ త్వరతగిన పరిష్కారం అవుతున్నాయి. ఇది గొప్ప ఆలోచన. రాష్ట్ర చరిత్రలోని ఎవరూ చేయలేని పని సుజనా చౌదరి గారు, ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు చేస్తున్నారని చెప్పి ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. మొట్టమొదటి చూసుకున్నట్టే ఒకవైపు పార్టీ బలోపేతంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే బీజేపీ శాసనసభ్యులుగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంది. అదేవిధంగా వాలంటీర్ అంటే సొంత నిధులతో కూడా ప్రతి డివిజన్కి సంబంధించి కూడా ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ద్వారా ప్రజల సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామనేది కూడా అడ్డూరి శ్రీరామ్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ.